నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం ధర్నా చౌక్లో ఉన్నాము. ఇక్కడ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాంతియుత ధర్నా చేస్తూ ఉన్నారు. మరి ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. వారు ధర్నా నేపథ్యం ఏంటి, దేనికోసం ధర్నా చేస్తూ ఉన్నారు ఏంటనేది చెప్పండి మేడం. ధర్నా చౌక్లో ఇంత భారీ ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు, దేనికోసం, నేపథ్యం? ఏజెన్సీ వ్యవస్థ రద్దు కోసం చేస్తున్నామండి. మాకు ఈ ఏజెన్సీ వ్యవస్థ అనేది మాకు అడ్డుగోడగా నిలిచింది. మాకు జీతాలు ఇవ్వక సతాయిస్తారు. ఈఎస్ఐ పిఎఫ్ కానీ ఏది గవర్నమెంట్కు కట్టట్లేదు. ప్రతి నెల మాకు జీతము 1వ తారీఖు వరకు కాకుండా మినిమం 10వ తారీఖు వరకన్నా పడాలి. కానీ ఒక నెల జీతం కోసము 2 నెలలు కష్టపడవలసి వస్తుంది సార్. ఎందుకంటే ఏజెన్సీ వ్యవస్థ వాళ్ళ అకౌంట్లో డబ్బులు గవర్నమెంట్ ఎవ్రీ మంత్ పే చేసినా వాళ్ళు మాకు ఇవ్వడం లేదు. 20 రోజులు 30 రోజుల తర్వాత పే చేస్తారు. దానికి కూడా ఊకే ఫోన్ చేసి వాళ్ళని అడగాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. చాలా ఇబ్బంది పడుతున్నాం ఏజెన్సీ వ్యవస్థ గురించి. అసలు గవర్నమెంట్ మా దగ్గర మేము పనిచేస్తున్నప్పుడు గవర్నమెంట్కే నేరుగా మాకు జీతాలు వేస్తే బాగుంటుంది. మధ్యలో ఈ దళారీ వ్యవస్థ వల్ల మేము చాలా నష్టపోతున్నాం సార్. ఈ విషయం మీ మీడియా ద్వారానైనా గవర్నమెంట్కి తెలియజేసి ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఆవేదనను మీరు అర్థం చేసుకొని గవర్నమెంట్కి తెలియజేస్తున్నారు. జీతం కూడా సరిగా ఇవ్వట్లేదు సార్. ఇది చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఎందుకంటే ఏజెన్సీ వ్యవస్థ ప్రతి నెల మాకు 12 విద్యా సంస్థల్లో పనిచేసే మాకు 12 నెలలు ఆర్థిక శాఖ నుంచి రెన్యువల్ వస్తుంది. కానీ మాకు 10 నెలలే విధుల్లో నిర్వహించబడుతున్నాము. 2 నెలలు టర్మినేషన్ ఇస్తున్నారు. దానివల్ల మేము నష్టపోతున్నాము. ప్రతిసారి మే నుంచి జూన్ వరకు మాకు టర్మినేషన్ అనేది ఉంటుంది. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. సరైన టైంలో స్కూలు రీఓపెనింగ్ ఒకటేసారి అవుతుంది. మాకు జాయినింగ్ కూడా జూన్ వరకు అట్లా అవకాశం వస్తుంది. అప్పుడు జాయిన్ అయినా కానీ మేము 2 months నుంచి శాలరీలు లేక ఇబ్బంది పడుతున్నాము. పిల్లల చదువులు కూడా చాలా ఇబ్బందిగా. స్కూల్ స్టార్టింగ్ డే కాబట్టి మీకు తెలుసు ఎన్ని ఖర్చులు ఉంటాయో. కానీ వాటన్నిటికీ చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మేము. ఇంకా మా ఆవేదనను ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని. డిమాండ్స్ ఏంటమ్మా ప్రభుత్వానికి మీరు చెప్పే డిమాండ్? ముఖ్యంగా ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి మాకు ఒక పే స్కేల్ అంటూ ఇవ్వాలి సార్. మేము గవర్నమెంట్ దగ్గర పనిచేస్తున్నాం కాబట్టి ఈ దళారీ వ్యవస్థ నుంచి మాకు విముక్తి కలిగించి గవర్నమెంటే నేరుగా ఒక పే స్కేల్ ఇస్తూ ఒక జీతాన్ని ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం జీవో నంబర్ 17 ప్రకారం ఇవ్వాలని మేము కోరుతున్నాం సార్. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏం న్యాయం కావాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాము. అది ఏజెన్సీ రద్దు చేసేసి డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి జీతాలు రావాలని కోరుకుంటున్నాము. ఒకటి మళ్ళీ ఏంటంటే పే స్కేల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా అవుట్సోర్సింగ్ వాళ్ళకు కూడా హెల్త్ కార్డు ఇవ్వాలని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామండి. మేము ఇంతకుముందు ధర్నాలు ఏమైనా చేయడం చాలా చేసామండి. చాలా ప్రభుత్వం ఉన్నప్పుడు చేసాము. కానీ మేము ఒక్కొక్కరు 20 years చేసిన వాళ్ళు ఉన్నారు. అవుట్సోర్సింగ్లో రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది న్యాయం చేయాలి. అవుట్సోర్సింగ్ వాళ్ళని గవర్నమెంట్ ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ కలవడం జరిగింది. అందరినీ కలిసాము. రవీంద్ర భారతిలో కూడా మేము ఫిబ్రవరిలో మీటింగ్ పెట్టాము. మన సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో కూడా పెట్టాము. అందరూ వచ్చారు. మినిస్టర్స్ అందరు కూడా మాకు సపోర్ట్ చేస్తానని అన్నారు. ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఏజెన్సీ అదే మాకు అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఏదైనా న్యాయం చేస్తారని మేము ధర్నా చేస్తున్నాం. ఉద్యోగి చనిపోయిన వాళ్ళకి అంటే వాళ్ళకి కూడా అమౌంట్ కుటుంబానికి సహాయం చేయాలనేసి గవర్నమెంట్ హైదరాబాద్ చెప్తున్నారు సార్. కానీ చాలా డిపార్ట్మెంట్లలో జీతాలు సరిగా రాక మొన్న ఏదో డిస్ట్రిక్ట్ అతను కూడా చనిపోయాడండి. 3 months నుంచి శాలరీ రావట్లేదు. సూసైడ్ రాసుకొని మరి వాళ్ళ వైఫ్కి రజనీ ఇట్లా నేను నాకు 3 months నుంచి శాలరీ రావట్లేదు అని చెప్పేసి హెల్త్ డిపార్ట్మెంట్లో సూర్యాపేట నుంచి ఒక రీసెంట్గా 10 days బ్యాక్ చనిపోయాడు సూసైడ్ చేసుకొని. ఇలా డ్రైవర్ కూడా చనిపోయాడు. సిద్దిపేటలో డ్రైవర్ కూడా జీతాలు రాక 3 months 4 months. ఒక అవుట్సోర్సింగ్, రెంట్ హౌస్, పిల్లల ఫీజు కట్టాలి, అప్పుల వాళ్ళు వేధిస్తుంటే ఏం చేయాలో తెలియక, పిల్లలను ఎలా పోషించాలి, ఇంట్లో ఎలా పోషించాలని తెలియక సూసైడ్ నోట్ రాసి మరి చనిపోయాడు. అలా మీకు జరిగిన నష్టం చాలా ఉంది సార్. మాకు గవర్నమెంట్ ఒక ఏజెన్సీని ఎందుకు ఇచ్చింది? గవర్నమెంట్ నుంచి బడ్జెట్ శాంక్షన్ అయినప్పుడు
మాత్రమే వాళ్ళకి ఏజెన్సీకి డబ్బులు అనేటివి వెళ్తాయి. కానీ వాళ్ళని ఎందుకు ఇచ్చిరంటే గవర్నమెంట్ నుండి బడ్జెట్ రావడానికి వెనక ముందు అయినా కూడా ఏజెన్సీ నెల నెల శాలరీ పే చేయాలి ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగికి. కానీ వాళ్ళు పే చేయట్లే. వాళ్ళు ఏమంటున్నారు, మీకు ఎప్పుడు శాలరీ వస్తుందో మాకేం తెలుసమ్మా, మీ గవర్నమెంట్ బడ్జెట్ పెండింగ్ ఉంది, మీ శాలరీ మీకు బడ్జెట్ వచ్చినప్పుడే మేము మీ అకౌంట్లో ఇస్తాం డబ్బులు, అప్పటి వరకు మేము వేయమని చాలా రోజుల నుంచి శాలరీస్ పెండింగ్ చేస్తున్నారు. చెప్పండి, హౌస్ రోషింగ్ ఉద్యోగులకి అన్యాయం ఏం జరుగుతుంది, ఏజెన్సీని ఎందుకు రద్దు చేయాలంట? ఇప్పుడు ఏజెన్సీ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థ ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు మీకు జీతం ఎప్పుడు వస్తుందన్న? 5 నెలల నుండి జీతాలు లేవు ఇక్కడ. 5 నెలల నుండి జీతాలు లేవు. అసలు జీవితం దేనికోసం? జీతంతో. ఇక్కడ జీతం లేక జీవితాలు పోతున్నాయి. ప్రభుత్వం స్పందించడం లేదు. ఇప్పుడు ఉద్యమం ఎందుకు వచ్చిందన్న? తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? మన నీళ్ళు, నిధులు, నియామకాలు. ఇప్పుడు వీటి కోసం తెచ్చుకున్నాం. నిరుద్యోగంతోనే మేమంతా ఇందులోకి వచ్చినాం. ఇందులో వచ్చినాక జీతాలు లేవు. ఈ ఏజెన్సీ వ్యవస్థ ద్వారా ఏమవుతుందంటే జీతాలు టైంకి రావు, పిఎఫ్ కాంట్రిబ్యూషన్ టైంకి కట్టరు, ఈఎస్ఐ కట్టరు. పొంగ రోడ్డు మీద ఏదైనా గుద్దిందనుకోండి ఎవరికన్నా, హాస్పిటల్ ఖర్చులు, ఈఎస్ఐల అడ్మిషన్కు ఒక్కడు కూడా ఎలిజిబుల్ లేవు మీడ. అంటే ఏజెన్సీకి పిఎఫ్ ఈఎస్ఐ కట్టకపోవడం వల్ల, పిఎఫ్ రెగ్యులర్ ఉండకపోవడం వల్ల ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుండి అంటే ఎక్స్గ్రేషియా వస్తుందో చనిపోతే అది కూడా రాదు. ఈ శాలరీస్ కూడా ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఒక 3 కేటగిరీస్లో డిఫరెంట్ మాకు సార్ట్అవుట్ చేసింది, ఆ ఏ 3 కేటగిరీస్ వాళ్ళకు కూడా టైమ్లీ పేమెంట్ ఏ ఏజెన్సీ చేయదు. సో ఈ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి గవర్నమెంట్ ఒక కార్పొరేషన్ కానీ ఏర్పాటు చేస్తే ఏజెన్సీకి పోయే కమిషన్లు కానీ, జిఎస్టీలు కానీ, ట్యాక్సులు కానీ ఇవి సుమారు 8,000 ప్లస్ ఉంటుంది. ఈ 8,000 అనేది డైరెక్ట్ అంటే ఎంప్లాయీకి ఇచ్చినప్పుడు బెనిఫిటే కదా, టైమ్లీ పేమెంట్ అనేది అవుతుంది. సో ఇట్లా కాకుండా ఏజెన్సీ ద్వారా ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే ఈపీఎఫ్, ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ కూడా ఏది టైం రావట్లేదు, శాలరీ టైం రావట్లేదు. దీని ద్వారా గత సంవత్సరాలుగా ఒక 20 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ చచ్చిపోయారు అన్న. ఒక్క గవర్నమెంట్ కూడా స్పందించింది లేదు. రోడ్డు మీద విషం పెట్టి కుక్కను చంపేస్తే ఆ రెడ్ క్రాస్ వాళ్ళు, బ్లూ క్రాస్ వాళ్ళు వచ్చి గవర్నమెంట్ కమిటీలు, కమిషన్లు ఇస్తుంది అన్న. అంటే ఒక వ్యక్తి జీవితం కన్నా కుక్కలకు వాల్యూ ఉంది, మూగ జీవాలకు వాల్యూ ఉంది. అంటే ప్రభుత్వాలు స్పందించాలి కదన్న. అంటే ఇన్ని అన్యాయాలు జరుగుతున్నా కూడా ప్రభుత్వం నుండి ఏ విధమైన పాజిటివ్ రెస్పాన్స్ లేదన్న. ఇదనే కాదన్న, ఇప్పుడు పని అంటే వర్కింగ్ అవర్స్ ఎన్ని ఉంటాయన్న మీకు? మీ ఫ్లెక్సీని తగ్గట్టు మీరు చేసుకుంటారు. రోజులో ఒక 8 గంటలో 12 గంటలో చేసుకుంటారు. ఇక్కడ పొద్దున 6 గంటలకు పోతే రాత్రి 10 గంటల దాకా దొబ్బించుకున్నా ఓడు పట్టించుకోడు. నువ్వు చేయాలా అవుట్సోర్సింగ్ అంటారు. అంటే పని విధానాలు మాకు ఉండవా? పని గంటలు ఉండవా? ఏ కార్మిక చట్టాలు పనిచేయవా? అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జులుం చేసేయడం. ఇప్పుడు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుండి ఉన్న అన్నలు వీళ్ళంతా ఇలా జీతం కన్నా ఇలా వయసు డబుల్ ఉందన్న. ఇప్పుడు బయటకు పోయి వీళ్ళు ఏం చేస్తే ఏమొస్తుంది? 15,000తో ఇంతమంది ఇలా ఫ్యామిలీని ఎట్లా రన్ చేస్తారు? డైరెక్ట్ ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న 4th క్లాస్ ఎంప్లాయీకి 26,000 జీతం వస్తుంది. ఒక్కొక్కడికి 12,000, 15,000 కూడా జీతం వస్తలేదు 5 నెలల నుండి. చాలా సమస్యలు ఉన్నాయి, చెప్పుకుంటే భగవద్గీత కన్నా ఎక్కువ కష్టాలు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కలవడం జరిగిందా మంత్రులు, ఎమ్మెల్యేలు? ప్రతి మంత్రిని కలిసినాం, ఇండివిజువల్గా ప్రతి ఎమ్మెల్యేకి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాము, ఎమ్మెల్యేస్కి కూడా రిప్రజెంటేషను, అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. అన్న నేను ఒకటే అడుగుతున్నా, సీఎం గారిని, రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, కమిటీలు కాదు, తక్షణమే మాకు ఒక ఉపశమనం కావాలి. వెంటనే ఒకటి మాకు ఏదైనా ఒక రిలాక్సేషన్ కావాలి అన్న. అన్నిటికంటే దారుణమైన వ్యవస్థ మీకు ఒకటి చెప్తున్నా. రీసెంట్లీ ఒక డ్రైవర్ చనిపోయిండు, ఆపరేటర్ చనిపోయిండు, హాస్పిటల్లో ఒక స్టాఫ్ ఎంప్లాయీ చనిపోయిండు సూర్యాపేటలో. రోడ్ మీద ఉన్నారన్న వాళ్ళ ఫ్యామిలీసు. మీరు ఎవరెవరో మీరు ఎక్కడో రాష్ట్రంలో జరిగే వైనాడుకు పోయి సేవలు అందించకండి. కేరళలో కొట్టుకుపోయిన వాళ్ళు కాదు, ఈడ లక్షల మంది కొట్టుకోవద్దుర్రు.
వాళ్ళకు సొల్యూషన్ ఇవ్వండి. మేమేం కోరట్లేము, ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయండి. దాని ద్వారా గవర్నమెంట్కి ₹1 కూడా భారం పడదు. ఏదైతే GST ఉందో అది పోతుంది, ఏదైతే ట్యాక్సెస్ ఉంటాయో అవి పోతాయి, అవి నేరుగా ఉద్యోగికి లభిస్తాయి. దాని ద్వారా మాకు బెనిఫిట్ ఉంటుంది, ఆర్థిక భారం ఏది పడదు. సార్, రాష్ట్ర అభివృద్ధిలో మీరు మీ గవర్నమెంట్ ఎంతైతే ఎఫిషియెంట్గా పనిచేస్తుందో గత దశాబ్దాలుగా మేము కూడా అంతే వర్క్ చేస్తున్నాం. చాలని జీతాలతో దీంట్లోనే వయసు పోగొట్టుకొని రోడ్డు మీద పడ్డోళ్ళు ఉన్నారు. చాలా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏది జరుగుతున్నా కూడా అన్న దాంట్లో వెయిటేజ్ కానీ రిజర్వేషన్ కానీ ఖచ్చితంగా వీళ్ళకి కల్పించి ఒక స్థానం కల్పించాలన్న. ఇప్పుడు ఇంకోటి ఏమవుతుందంటే లాస్ట్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో అంటే స్టాఫ్ నర్స్ కానీ డాక్టర్స్ కానీ వాళ్ళకు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి రెగ్యులర్ నోటిఫికేషన్లో ఒక వెయిటేజ్ ఉంటుంది, ఒక వెయిటేజ్ ఇచ్చి తీసుకుంటారు. సేమ్ అట్లనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కానీ ఆల్ డిపార్ట్మెంట్స్లో కానీ అట్లా ఒక వెయిటేజ్ ఇచ్చేసి అంటే ఎంతమందిని కుదిరితే అంతమందికి ఒక బెనిఫిట్ ఉంటుంది దాంట్లో రెగ్యులరైజ్ అవ్వడానికి. ప్రత్యామ్నాయంగా ఈ కార్పొరేషన్ పెట్టి వీళ్ళకు బెనిఫిట్ చేయడం అనేది ఒక సొల్యూషన్ అన్న. చాలా సమస్యలు ఉన్నాయన్న. దీనికి ఎట్లా అంటే ఒక కమిటీ ఫామ్ చేయడం కాకుండా సీఎం గారే ప్రత్యేకంగా ఈ సమస్యలు అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. మాకు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్లో రిలీఫ్ దొరుకుతుంది, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. కార్మికులమయ్యా మేము అరిగోసపడుతున్నామయ్యా, కాంట్రాక్ట్ కార్మికులమయ్యా మేము అరిగోసపడుతున్నామయ్యా. ఒక్కరొకరు ఎంతమంది ఇక్కడ ఎన్ని సంవత్సరాలు దగ్గర 10 సంవత్సరాల పైన చేస్తున్నామో చేతులెత్తండి. చాలా మంది 16, 20 మా పెళ్లి కాక ముందుకెళ్ళి ఈ డ్యూటీలే చేస్తున్నామయ్యా, మా పెళ్లి ఈ డ్యూటీలే చేస్తున్నామయ్యా. పిల్లలు అయ్యిండ్రు మాకు పెరిగి పెద్దలు అయ్యిండ్రు చూడు, పిల్లలు అయ్యిండ్రు మాకు పెరిగి పెద్దలు అయ్యిండ్రు చూడు. పుట్టిన పిల్లలు పెళ్ళిడుకొచ్చిన నెలకు సరిపోను జీతం అన్నా రాదు. అవుట్సోర్సింగ్ కార్మికులమయ్యా మేము అరిగోసపడుతున్నామయ్యా, కాంట్రాక్ట్ కార్మికులమయ్యా మా కష్టాలు కదవినారయ్యా. అనా ఆలు మొగలు కష్టపడతాం అయినా తిండికే ఎల్లుడు కష్టం, ఆలు మొగలు కష్టపడతాం అయినా తిండికే ఎల్లుడు కష్టం. పిల్లల ఫీజు కట్టొద్దా ఇంటి కిరాయ కట్టేది ఎట్ట, పిల్లల ఫీజు కట్టొద్దా ఇంటి కిరాయ కట్టేది ఎట్ట. వచ్చిన జీతము వడ్డీలకేవాయే, వచ్చిన జీతము వడ్డీలకేవాయే. అప్పులతో మా బతుకు కుప్పగూలిపాయే. అవుట్సోర్సింగ్ కార్మికులమయ్యా మేము అరిగోసపడుతున్నామయ్యా. ఏమున్నా పర్మనెంట్ వాళ్ళకి అన్ని చేస్తారు, అగ్రిమెంట్ అంటారు, డిఎల్ అంటారు, PRC అంటారు, ఇంకా పేర్లు నాకు ఆగదా పేరు రావు అవి కూడా అంటారు. మన ఇంత కష్టపడుతూ వాళ్ళతో పాటు సమానంగా పనిచేస్తున్నా కానీ మన పేరెత్తనే పొడుగు సేవలంట. అదేందో మళ్ళీ మనం కూడా వాళ్ళతో పాటు పనిచేస్తున్నాం, మనం కూడా వాళ్ళు ఉన్నట్టు ఉన్నాం కదా. అరే అగ్రిమెంట్ కాదు మాకు ఒక ఇంక్రిమెంట్ కూడా రాదు, అగ్రిమెంట్ కాదు మాకు ఒక ఇంక్రిమెంట్ కాదు మాకు. అరే బోనస్ పొందలేసిండు మా గాడుటి గంగలేసిండు, బోనస్ పొందలేసిండు మా గాడుటి గంగలేసిండు. ఏ హక్కులు లేని మాకు బిక్కుమంటూ బతుకుతున్నాం, ఏ హక్కులు లేని మాకు బిక్కుమంటూ బతుకుతున్నాం. మా నోటి పువ్వను గుంజి సర్కారు, మా నోటి పువ్వను గుంజి సర్కారు కాంట్రాక్టు గద్దల చేతుల గడుపుంది. అవుట్సోర్సింగ్ కార్మికులమయ్యా మేము అరిగోసపడుతున్నామయ్యా, కాంట్రాక్టు కార్మికులమయ్యా మేము అరిగోసపడుతున్నామయ్యా. పర్మనెంట్ వాళ్ళతోనే పని బరాబరే చేస్తామయ్యా, పర్మనెంట్ వాళ్ళతోనే పని బరాబరే చేస్తామయ్యా. పర్మనెంట్ వాళ్ళ జీతాలతో చూస్తే పావుల మందము
కార్మికులమయ్యా మేము అడిగోసపడుతున్నామయ్యా కాంట్రాక్టు కార్మికులమయ్యా మేము అడిగోసపడుతున్నామయ్యా అయ్యో మేమేమి చేస్తే మీ పాపం పర్మినెంట్ చేయమంటే కోపం మేమేమి చేస్తే మీ పాపం పర్మినెంట్ చేయమంటే కోపం అంతేనా కదా మేమేమి చేస్తే మీ పాపం పర్మినెంట్ చేయమంటే కోపం మేమేమి చేస్తే మీ పాపం పర్మినెంట్ చేయమంటే కోపం మేమంతా ఓట్లు వేస్తున్నాం అన్ని తీర్లా పన్ను కడుతున్నాం మేమంతా ఓట్లు వేస్తున్నాం అన్ని తీర్లా పర్మినెంట్ అన్నాం అరే మేమంతా ఓట్లు వేస్తున్నాం అన్ని తీర్లా పన్ను కడుతున్నాం మేమంతా ఓట్లు వేస్తున్నాం అన్ని తీర్లా పన్ను కడుతున్నాం పర్మినెంట్ వాళ్ళకే అన్ని సగబెట్టి పర్మినెంట్ వాళ్ళకే అన్ని సగబెట్టి సర్కారు మా మీద ఎందుకు పగబట్టే కార్మికులమయ్యా మేము అడిగోసపడుతున్నామయ్యా కాంట్రాక్టు కార్మికులమయ్యా మా కష్టాల కథ వినారయ్యా కాంట్రాక్టు కార్మికులమయ్యా మా కష్టాల కథ వినారయ్యా వర్ధిల్లాలి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత చెప్పండి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు స్వామి అండి. నిర్మల్ డిస్టిక్ నుండి వచ్చాము. మా ఫారెస్ట్ అవుట్సోర్సింగ్ బేస్ క్యాంప్ అండి. మేము గత 14 సంవత్సరాలుగా ఫారెస్ట్ బేస్ క్యాంప్లో వాచర్గా పనిచేస్తున్నామండి. చాలని వేతనాలు 24 గంటలు పనిచేస్తామండి. అడవిలో ఉంటూ క్రూర మృగాలు అడవి జంతువుల మధ్య 24 గంటలు కష్టపడుతూ పనిచేస్తామండి. చాలని వేతనాలు మాకు వచ్చేసి 9,463 రూపాయలండి. మాకు ఈఎస్ఐ లేదు, ఇప్పటి వరకు ఈఎస్ఐ లేదు. ఈపీఎఫ్ గత 2 సంవత్సరాల నుండి ఈపీఎఫ్ కూడా లేదు. అది విషయం అధికారులను అడిగితే చేస్తాము చూస్తామని చెప్పడం తప్ప మాకు ఎటువంటి ఇప్పటి వరకు న్యాయం జరిగింది లేదు. అదే విషయం మళ్ళీ మేము మాకు తగిన సాలరీస్ వస్తాయేమో 24 గంటలు చేస్తున్నాం కదా అడవిలో ఉంటూ, మాకు తగిన సమాన పనికి సమాన వేతనం కూడా లేదు ఇప్పటి వరకు. అది అధికారులను అడిగితే చేస్తాము చూస్తాము అనే విధంగా మాకు మాట దాట వేశారు. ఇంకోటి జంగల్లో ఉంటూ మాకు దాదాపు 24 గంటలు ఉండడం వల్ల 26 రోజులు మాకు సెలవు అంతే. ఈ విధంగా మాకు సమస్యలు ఉన్నాయి. మాకు ఏ ఉద్యోగ భద్రత లేదు. ఎవరికి ఏం జరిగినా కనీసము ఉద్యోగ భద్రత అనేది ఈఎస్ఐ ఈపీఎఫ్ కూడా లేదు. ఈఎస్ఐ సౌకర్యం ఉంటే దాదాపు కొంతమంది అనారోగ్యం పాలైన వాళ్ళు కూడా మాకు ఆరోగ్యంగా బతుకుతుండే. అటువంటి సమస్య కూడా పరిష్కరించలేదు అధికారులు. ఈ విధంగా ఉంది. ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ సార్, ఏం లేదు, మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, ఏజెన్సీ అని రద్దు చేయాలి. మాకు చిన్న తప్పు చేసినా చేయకైనా మాకు తొలగిస్తున్నారు, వీధుల నుంచి తొలగిస్తున్నారు. ఇట్లా ఎందరో దాదాపు 50-60 మంది తొలగించుండ్రు. వాళ్ళు వెంటనే వీధుల్లో తీసుకోవాలి అని డిమాండ్. ఏజెన్సీని మొత్తానికి రద్దు చేయాలి. నేను జడ్మెంట్ల డిస్పెన్సర్లో చేస్తానండి. మాకు 5 మంత్స్ అవుతుంది జీతాలు లేక. యాక్టివిటీ వాళ్ళకు 9 మంత్స్ అవుతుంది సాలరీస్ రాక. చాలా ఇబ్బందులు పడుతున్నారు పాపం. వాళ్ళకైతే పోనీకి రానికి ఇండ్ల కిరాయిలు, పిల్లలు చిన్న పిల్లలు ఫీజులు కట్టుకోలేక ఏడుస్తున్నాము. ఇన్ని నెలలకు జీతాలు లేవు. ఈ రేవంత్ రెడ్డి అన్న వచ్చి ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు అసలు. ఆయన ఏమన్నా న్యాయం చేశాడా లేదా? డబల్ బెడ్రూమ్ అన్నాడు, అవి కూడా ఎవరికి ఇవ్వలేడు అసలు. భర్త లేడు నాకు. ఆయన డబల్ బెడ్రూమ్ రాలేదు. ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ 20 ఏళ్ళ కోళ్ళు ఇప్పుడు నేను ఇక్కడనే హైదరాబాద్లో ఉంటాను. కానీ ఏవీ లేవు మాకు. అవుట్ సోర్సింగ్ అన్నా కొంచెం రెగ్యులర్గా చేస్తే బాగుంటుందని. జీతాలు మంత్లీ ఫస్ట్కి ఇస్తే బాగుంటుంది. ఇంటి రెంట్ కట్టుకోక పిల్లలకు పెట్టుకోలేక ఎంత ప్రాబ్లం అవుతుంది. అక్కడ ఎవరు చనిపోయింది కదా మొన్న ఒక అతను అవుట్ సోర్సింగ్లో. ఇట్లాంటి పరిస్థితి వస్తుంది రేవంత్ రెడ్డి వచ్చినాక. అసలు అది రావాలి, జీతాలు ఇప్పియాలని కోరుకుంటున్నాను. మాకు అవుట్ సోర్సింగ్ లో 6 మంత్ అయింది. యాక్టివిటీ వాళ్ళకు 9 మంత్స్ అవుతుందండి సాలరీస్ లేక. అది చెయ్యాలి, మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మాకు తెలియదండి. ఎవరు మా సార్ వాళ్ళకి అడిగితే వాళ్ళు లేరు, ఏజెంట్స్ లేరు, వీళ్ళు లేరు అని చెప్తున్నారు. కాంట్రాక్టర్ లేడని. 15 ఇయర్స్ అండి. నేను 15 సంవత్సరాల నుంచి డ్యూటీ చేస్తున్నాను. ఎప్పుడు ఇట్లా కాలేదు. ఎప్పుడు ప్రతి నెల ఇదే ప్రాబ్లం మాకు. ఎట్లా ఉంటారు, ఎట్లా బతుకుతారు ఈ జీతంలో? మళ్ళా 13,000 జీతం మాకు అవుట్ సోర్సింగ్ లో ఏబట్టి 15 సంవత్సరాలు అవుతుంది. ఎట్లా వెళ్తుందండి మాకు? ఏముందండి చెప్పడం, మాటలు చెప్పడమే కానీ పని మాత్రం లేదు. పని ఏమన్నా అవుతుంది అసలు? న్యాయం చేయాలి. ఆడోళ్ళకు బస్ పాసులు పెట్టిండు, అదని సంతోషించినాం. బచ్చ
డిశ్చార్జ్ బస్ పాస్ అనేది తప్పుతుందని. కానీ ఉద్యోగాలకు ఎట్లా మనం చేసుకుంటేనే కడుపు నిండుతుంది కదండి మాకు. మరి ఎట్లా చేస్తాడు రేవంత్ రెడ్డి? ఏం ఆలోచిస్తున్నాడు? రెగ్యులర్ చేస్తా, ఇది చేస్తా, అవుట్ సోర్సింగ్ వాళ్ళని అన్ని చెప్పిండు. అది చేయకుండా జీతాలన్నీ ఇప్పిస్తలేడు. అట్లీస్ట్ జీతాలు వేయించాలి మాకు. అది ఏం సరిపోతుంది? అన్ని రేట్లు పెరిగినాయి. ఏం తెచ్చుకుంటామండి? బియ్యం ఎట్లా కిలో అయినాయి, పప్పులు ఎంత రేటు పెరిగినాయి, అన్ని రేట్లు పెరిగినాయి కదా. మరి మాకెందుకు జీతాలు వేయించట్లే? కళ్ళు కనిపిస్తలేదా? అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఎంత బాధపడుతున్నాం అసలు. యాక్టివిటీ వాళ్ళు పాపం మళ్ళీ ఏడుస్తున్నారు. ఒక్కొక్కరు ఆచారంలో కూడా కొంతమంది యాక్టివిటీ వాళ్ళకు అవుట్ సోర్సింగ్ చేస్తాను చేయలేరు. వాళ్ళు కూడా 20 ఏళ్ళ కొలే చేస్తున్నారు. అట్లా ఏడుస్తున్నారు. అక్కడ కూర్చున్నారు. వచ్చి అందరం ఈ రోజు పోరాడదాము, సాధించుకుందామని వచ్చినాము పనులన్నీ వదులుకొని. ప్రజాపాలన ఏం జరగలేదు మాకు. ఏం న్యాయం జరగలే. ఇది రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేస్తున్నాడు? అసలు ఏం న్యాయం చేస్తాడు? మాకు న్యాయం జరగాలి. ఎట్లా బతుకుతాం అసలు? అది నేను కోరుకుంటున్నా, న్యాయం చేయాలని. ఏమేమిటండి మాకు ఏదైనా రెగ్యులర్ రావాలి. మాకు ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నాం. ప్రతి నెల 5వ తారీఖు ఫస్ట్ నుంచి 5వ తారీఖు వరకు మాకు జీతాలు ఇప్పిస్తే చాలు. నెల జీతాలు మాకు ఈ కాంట్రాక్ట్ ద్వారా కాకుండా, మధ్యవర్తి తినకుండా మాకు డైరెక్ట్ మా కష్టం మాకు ఇస్తే చాలు. సమాన పనికి సమాన వేతనం ఉంటే చాలు అని కోరుకుంటున్నాం. మీరు అందరు కలిసి న్యాయం చేయండి. ఏంటి సార్ ఇవాళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి ఏంది తెలంగాణ రాష్ట్రంలో? సార్ ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అంటే అది పొరుగు సేవలు అని ఒక పేరు పెట్టు. మన పొరుగు సేవల లెక్కన చూస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో దాదాపుగా అన్ని ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్న 2 లక్షల మందికి పైగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళు ఎప్పుడైతే అవుట్ సోర్సింగ్ వ్యవస్థ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా పనిచేసేవాళ్ళు. ఉదాహరణకు మా ఈఎస్ఐ హాస్పిటల్లో పనిచేస్తాను నేను ఈ నాచారంలో. అక్కడ 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు. నేను ఏం చెప్తున్నా అంటే అది మాకు ఇప్పుడు మేము కూడా రెగ్యులర్ వాళ్ళతో సమానంగా పనిచేస్తాం. ఒక రకంగా ఏమంటే వాళ్ళకంటే ఎక్కువ పనిచేసేది మేమే, ఒక రకంగా చెప్పాలంటే. అయినా కానీ మేము కష్ట నష్టాలు కొట్టుకుంటూ జీతాలు కూడా మాకు టైంకి రావు. ఎట్లా అంటే ఒక్కొక్కరికి 6 నెలలు 8 నెలలు పెండింగ్ ఉంటాయి. ఇప్పుడు ఈ అందరూ అదే బాబా ఒక ఆయనకు 6 నెలలకి రాలేదంట. అంటే ఎట్లా బతాని చెప్పండి? ఏమనంటే అధికారులు అడితేనేమో గవర్నమెంట్ నుంచి మాకు ఇది ఇంకా మాకు రెన్యువల్ అదే రిలీజ్ కాదుతున్నాడు. యాక్చువల్గా అయితే వాళ్ళ రూల్ ప్రకారం ఏం చేయాలంటే 3 నెలలు 4 నెలలు గవర్నమెంట్ ఇచ్చినా అయ్యకున్నా వీడి జోకుంటేయాలి. వీడేమంటాడంటే మాకు సంబంధం లేదు అంటాడు. అంటే అటు అధికారులు ఇటు కాంట్రాక్ట్ మధ్యలో మా అవుట్ సోర్సింగ్ కొంచెం నలిగిపోతుంది సార్. ఇట్లా వెళ్ళని సంసారాలు మా వాసు చెప్పాలంటే పిల్లలు ఎట్లా చదివించుకోవాలి, ఇంటికైనా ఎట్లా కట్టుకోవాలి మేము. మా అమ్మ నాన్నకు ఏమంటారు జ్వరాలు వస్తాయి, మేము ఎట్లా చూసుకోవాలి, ఆరోగ్యం పెట్టదు. ఒక్కొక్కరికి ఈఎస్ఐ కార్డు ఉంటుంది, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. దానికి కారణం ఎవరు? ఈఎస్ఐ కట్ చేస్తారు కానీ ఈఎస్ఐలో కట్టరు వాళ్ళు. దానికోసమే మా ఈ ఉద్యోగం అయితే మమ్మల్ని కూడా వాళ్ళతో పాటు రెగ్యులర్ చేయాలి. వాళ్ళకి ఏవైతే సౌకర్యాలు కల్పిస్తారో అవి కూడా మాకు కల్పించాలని ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నా చేయడం జరిగింది. దీని ద్వారా నా గవర్నమెంట్ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కారు స్పందించి మాకు కూడా ఏదైనా న్యాయం చేస్తామని కోరుకుంటూ ఇక్కడ శాంతియుత ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎట్లా చూస్తారు? ఇప్పటివరకు మంత్రులను కానీ వీళ్ళని కలవడం జరిగిందా? దాదాపుగా రాష్ట్ర నాయకులంతా మంత్రులను కలవడం జరిగింది. మంత్రులని, మినిస్టర్లని, ఎమ్మెల్యేలను కలవడం జరిగింది. సో ఒక్కొక్కరు ఒక మాట చెప్తున్నారు. ఏదైనా కానీ ఫైనల్ డిసిషన్ వాళ్ళు ఉంటుంది కాబట్టి వాళ్ళు మాట్లాడుకొని చెప్తా అని చెప్పారు. అందులో మీద శాంతియుత ధర్నా నిర్వహించడం జరుగుతుంది. సానుకూల స్పందన రాలేదని ఇక్కడ ధర్నా లేదు, అట్లేం లేదు. సానుకూల స్పందన ఇప్పుడున్న మినిస్టర్ కాలైతే వచ్చింది. చాలా బాగా పాడారు. ఒక పాట పాడతారా మా మీద? మేము అరిగోసబడుతున్నామయ్యా, కాంట్రాక్టు కార్మికులమయ్యా, మా కష్టాల కథ వినరయ్యా, పర్మినెంట్ వాళ్ళతోని పని బరాబరే చేస్తామయ్యా, పర్మినెంట్ వాళ్ళ జీతాలతో చూస్తే పావుల మందము నోసుకోనోళ్ళము అవుట్ సోర్సింగ్ కార్మికులమయ్యా, మేము అరిగోసబడుతున్నామయ్యా, మా పెళ్లి కాక ముందుకెళ్ళి ఈ డ్యూటీలే చేస్తున్నామయ్యా, పిల్లలు అయ్యిండ్రు మాకు పెరిగి పెద్దోళ్ళు అయ్యిండ్రు చూడు, పుట్టిన పిల్లలు పెళ్ళిడుకొచ్చినా నెలకు సరిపోను జీతమన్నా రాదు అవుట్ సోర్సింగ్ కార్మికులమయ్యా, మేము అరిగోసబడుతున్నామయ్యా, ఆలు మగలు కష్టపడతాం అయినా తిండికే ఎల్లుడు కష్టం, పిల్లల ఫీజు కట్టొద్దా ఇంటికి రాయ కట్టేది ఎట్టా, వచ్చిన జీతము వడ్డీలకే వాయే
వచ్చిన జీతము వడ్డీలకే వాయ అప్పులతో మా బతుకు కుప్పగూలిపాయ అవుట్ సోర్సింగ్ కార్మికులమయ్యా మేము అరిగోసపడుతున్నామయ్యా అగ్రిమెంటు కాదు మాకు ఒక్క ఇంక్రిమెంటు కూడా రాదు బోనస్ బొంద పెట్టిండ్రు మా గ్యాడ్యుటీ గంగలేసిండ్రు హక్కు లేని వాళ్ళం మేము అయ్యో బిక్కు బిక్కుమంటూ ఉన్నాం హక్కు లేని వాళ్ళం మేము అయ్యో బిక్కు బిక్కుమంటూ ఉన్నాం మా నోటి కాడి బువ్వ గుంజి సర్కారు నోటి కాడి బువ్వ గుంజి సర్కారు కాంట్రాక్టు గద్దల చేతుల పెడుతుంది అవుట్ సోర్సింగ్ కార్మికులమయ్యా మేము మరి గోసపడుతున్నామయ్యా మేమేమి చేస్తే మీ పాపం పర్మినెంట్ చెయ్యమంటే కోపం మేమంతా ఓట్లు వేస్తున్నాం అన్ని తీర్లా పన్ను కడుతున్నాం పర్మినెంట్ వాళ్ళకే అన్ని సగబెట్టి పర్మినెంట్ వాళ్ళకే అన్ని సగబెట్టి సర్కారు మా మీద ఎందుకు పగబట్టే అవుట్ సోర్సింగ్ కార్మికులమయ్యా మేము అరిగోసపడుతున్నామయ్యా కాంట్రాక్టు కార్మికులమయ్యా మా కష్టాల కథ వినరయ్యా పర్మినెంట్ వాళ్ళతోని పని బరాబరే చేస్తామయ్యా పర్మినెంట్ వాళ్ళ జీతాలతో చూస్తే పర్మినెంట్ వాళ్ళ జీతాలతో చూస్తే పావుల మందము నోసుకోనోళ్ళము అవుట్ సోర్సింగ్ కార్మికులమయ్యా మేము అరిగోసపడుతున్నామయ్యా మేము అరిగోసపడుతున్నామయ్యా థ్యాంక్ యూ మా ధర్నా నేపథ్యం మాది ఒకటే ఏజెండా మాకు ఏజెన్సీ విధానం రద్దు చేయాలి డైరెక్ట్గా 1వ తారీఖు నాడు జీతాలు చెల్లించాలి ఈ ఏజెన్సీ విధానం వల్ల మేము చాలా లాస్ అయిపోతున్నాము ఈ ఏజెన్సీ విధానం వల్ల మాకు 6 నెలలకు 3 నెలలకు ఒకసారి జీతాలు ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి మాకు ఈఎస్ఐ పిఎఫ్ కూడా ఏజెన్సీ వాళ్ళు కట్టట్లేరు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము ఏమైనా చేసినాం అనుకో ఏజెన్సీ వాళ్ళు మమ్మల్ని తీసేసి మళ్ళీ వేరే వాళ్ళని కొత్త వాళ్ళని 2 లక్షలు 3 లక్షలకు అమ్ముడు అవుతుంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు మళ్ళీ వేరే కొత్త వాళ్ళని పెట్టుకుంటారు దానివల్ల మేము చాలా లాస్ అవుతున్నాము మాకు జీతాలు సకాలంలో చెల్లించాలి ఈ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మాకు చూసి మా మీద దయ ఉంచి ఈసారైనా మాకు ఏజెన్సీ విధానం రద్దు చేసి 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం అంటే ఏజెన్సీ విధానం పైన మీకు కలిగే నష్టాలు ఏంటి ఏజెన్సీ వాళ్ళు మాకు సరిగా సకాలంలో జీతాలు చెల్లించరు ఈఎస్ఐ పిఎఫ్ అసలే కట్టరు మా మీద 18% జిఎస్టీ కడతారన్న మా మనుషుల పైన జిఎస్టీ పే చేస్తారు జిఎస్టీ దాంట్లో అదే గవర్నమెంట్ మాకు నేరుగా జీతం ఇస్తే ఈ జిఎస్టీ కానీ వాళ్ళ కమిషన్ కానీ అదే 5,000 రూపాయలు మాకు మిగిలి వస్తుంది ఇప్పుడు 13,000కు 10,000కు ఇక్కడ జీతాలు చేస్తున్నాము హైదరాబాద్లో రెంట్ 5,000 6,000 రెంటే పోతుంది పిల్లలకు చదువుకోవడం ఎలా మేము బతకడం ఎలా అది కూడా 6 నెలలకు 7 నెలలకు జీతాలు ఇస్తారు అందుకోసమని ఏజెన్సీ విధానం రద్దు చేసి నేరుగా జీతాలు ఇవ్వాలని కోరుకుంటాం అన్న మేము ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతాం కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ ప్రభుత్వం ప్రతి మంత్రులను ప్రతి ఎమ్మెల్యేను కలుస్తున్నాము ప్రతి ఒక్కరు ఇదే మాట చెప్తారు ఏజెన్సీ రద్దు చేస్తామని అట్లనే కాలం ఇలా తీసుకుంటూ వస్తారు ఇప్పటికీ 9 నెలలు అయింది మాకు ఎలక్షన్ మూమెంట్లో చెప్పిరన్న ఏజెన్సీ రద్దు చేస్తాము మ్యానుఫ్యాక్చర్లో పెడితే ఇది ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మాకు చెప్పారు కానీ ఇప్పటిదాకా కూడా ఏడ కూడా ఇది సీఎం దృష్టికి పోతుందా లేదా అనేది కూడా మాకు తెలియదు ఏ రోజు కూడా సీఎం పిలిచి కూడా మాట్లాడట్లేదు మాకు ఇది కంపల్సరీ సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని మేలుకోవాలి మా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళకు 2 లక్షల మంది ఉన్నాము వాళ్ళందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి ఈ కార్పొరేషన్ టైప్లో పెట్టాలని కోరుకుంటాం మనం ముఖ్యమంత్రిని చాలాసార్లు ట్రై చేసినాం కానీ ఆయన దగ్గర మాకు పోవడానికి కూడా లైన్స్ దొరకట్లేదు ఎట్లా పోవాలో కూడా కుదరట్లేదు అన్న మాకు మంత్రులను ఎమ్మెల్యేను అప్రోచ్ అవుతున్నాం కానీ వాళ్ళు చెప్తాము చేస్తాము అనే చెప్తారు మన లాస్ట్ టైం అసెంబ్లీలో కూడా మన సిపిఐ అయినా మాట్లాడింది కానీ అది మళ్ళీ దానికి ఏమవుతుందో ఏడబోతుందో అది కూడా అర్థమవుతలేదు ఈ ఏజెన్సీలు అందరిది మంత్రులేదు ఎమ్మెల్యేలు వాళ్ళదే ఉంటుందన్న మేము ఎక్కువగా ఫోర్స్గా మాట్లాడితే మాకు డిపార్ట్మెంట్లో కూడా డ్యూటీలోకి వెళ్ళి తీసేస్తారు ఆ ఏజెన్సీ అయినా డ్యూటీ తీసేస్తారు మేము వీడికి వచ్చినామంటే వాళ్ళకి తెలిస్తే మాకు డ్యూటీలో కూడా రానియరు ఆ పరిస్థితి అయిపోతుంది మాకు తీసేసి వేరే 3 లక్షలకు 4 లక్షలు అమ్ముడు పోతుంది అవుట్ సోర్సింగ్ డ్యూటీలన్నీ ఏం చెప్తారు ఏమవుతుంది ఏం లేదు సార్ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా సార్ కొత్తగా వచ్చిన వాళ్ళని పెట్టుకుంటుండ్రు ఎవరు 2 లక్షలు ఇస్తారు 3 లక్షలు ఇస్తారు వాళ్ళు పెట్టుకుంటుండ్రు 20 ఏళ్ళ నుంచి చేసిన వాళ్ళని మేము మీరు ఎక్కిన అవి ఇవ్వమంటే మేము మొన్న ఇచ్చిన సార్ మా పక్కన పడేసిండ్రు సార్ మొన్న ఇది ఇట్లా లిస్ట్ లైన్ పెట్టడానికి వచ్చినాము వేరే వాళ్ళు లొల్లి చేసిరమ్మా గొడవ పడ్డరమ్మా ఎంత నిజమో తెలియదు ఎంత కరెక్టో తెలియదు సార్ వాళ్ళది మా తీసి పక్కకేసి వాళ్ళని పెట్టుకున్నారు మాకు అదే బాధ అనిపిస్తుంది సార్ మేము ఇంత ఇన్ని రోజుల చెంది చేసుకుంటూ వచ్చినాము మరి మా కష్టం ఎందుకు వృధా కావాలి నెలకు 8,000 రెంట్ కట్టుకుంటా మేము ఇంత ఎట్టి షావకి చేసి పేషెంట్లని ఎంత గలీజ్ చేసి బాత్రూమ్ కడుకుంటా లేడీస్ మేము ఎంత బాధపడుతున్నాము మాకు తెలుసు సార్ 2 ఏళ్ళ నుంచి కనీసం మా గురించి అన్న ఆలోచించాలి కదా సార్ సూపరింటెండెంట్ దగ్గరికి రానియదు
ఈ రూమ్ దగ్గరికి రానియకూరు, మీ సూపరింటెండెంట్ చెప్పుకోరంటారు, ఆర్ఎంఓకి చెప్పుకోరని అంటారు. సూపర్వైజర్లు కూడా రెస్పాన్స్ లేకుండా మాట్లాడతారు. ఇంతోళ్ళు అంతోళ్ళు మా కళ్ళ ముందు వచ్చిన వాళ్ళు మాకే ఎదురు మాట్లాడతారు. అసలు ఎంత సీక్వ తీసేస్తున్నారు, అంత సీక్వ చేస్తారు సార్. మా ఉద్యోగాలు మాకు వచ్చేటట్టు, మా జీతాలు మాకు పట్టేటట్టు, ఫస్ట్ వరకు పట్టేటట్టు చూడాలి సార్. మేము కోరుకునేది అదే. చెప్పండి బ్రదర్, మీ పేరు ఎక్కడి నుంచి? నేను 33 తెలంగాణ సంగారెడ్డి బెటాలియన్ నుండి వచ్చాను. నా పేరు అజయ్ యాదవ్. నేను అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ కింద 1 సంవత్సరంన్నర కింద నేను జాయిన్ అయ్యాను. ప్రస్తుతము అవుట్సోర్సింగ్ ఎంప్లాయీలో లస్కరు, స్వీపరు, డ్రైవరు ఈ మొదలైనవి రిక్రూట్మెంట్ చేస్తారు. అయితే మేము చెప్పేది ఏంటంటే సింపుల్గా చెప్తున్నాం సార్. ఇక్కడ రాసుకున్నాం మేము ఒకటి 70,469 రూపాయలు అనేది డిటిఓకి పంపిస్తున్నాం. మేము 3 ఎంప్లాయీలో ఉన్నాము, 2 లస్కర్లు 1 డ్రైవర్. లస్కర్లకు వచ్చేసి 13,533 రూపాయలు ఇద్దరికి పడుతుంది. ఒకరికి వచ్చేసి 17,403 రూపాయలు పడుతుంది. ఓవరాల్గా 44,469 రూపాయలు అనేది మాకు క్రెడిట్ అవుతుంది. మిగతా 26,000 రూపాయలు ఏమైనట్టు అంటే ఏమైంది అంటే జిఎస్టీ రూపంలో, ఏజెన్సీ వ్యవస్థ రూపంలో, ట్యాక్సీ రూపంలో ఈ మధ్యవర్తుల థర్డ్ పార్టీ వాళ్ళకి పోతుంది. నాకు ఒకటి అర్థం కాక అడుగుతున్నాను మిమ్మల్ని, అసలు ఒక మనిషికి జిఎస్టీ కట్టే వ్యవస్థ ఎక్కడైనా ఉందా? వస్తువుకి జిఎస్టీ కడతారు కానీ మనిషికి ఎక్కడైనా జిఎస్టీ కట్టే వ్యవస్థ ఉందా? అంటే 26,000 రూపాయలు ఓన్లీ 3 పైన పడుతుంది అంటే 1,50,000 మంది ఈ తెలంగాణలో ఉన్నారు. 1,50,000 మంది ఉన్న ఈ తెలంగాణలో ఎన్ని రూపాయలు, ఎన్ని వందల కోట్ల రూపాయలు థర్డ్ పార్టీకి వెళ్తున్నాయి. ఈ ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేస్తే గవర్నమెంట్కి రూపాయి బడ్డను కాకుండా మా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీల జీవితాల్లో మనిషికి అట్లీస్ట్ 8,000 నుండి 10,000 రూపాయలు ఆడవుతాయి. మరి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే మీరు ఏమన్నా ఏజెన్సీ వ్యవస్థతో ఏమన్నా కొమ్ము కాస్తున్నారా, లేదంటే మీకే ఏమన్నా మధ్యవర్తులు ఏమన్నా ఉన్నాయా? గత ప్రభుత్వం ఏం చెప్పింది? అవుట్సోర్సింగ్ వ్యవస్థ అనేది రద్దు చేయాలి, అసలు అవుట్సోర్సింగ్ అనేది వేస్ట్ అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా మా బాధను విన్నవించుకొని, మా బాధను అర్థం చేసుకొని చేస్తారని గత 5 సంవత్సరాల నుండి చేస్తున్నాము. సంవత్సరం క్రితం నుండి ఈ ఉద్యమం ఒక్కొక్కరు ఆదిలాబాదు, మంచిర్యాల, నిర్మల్ ప్రతి ఒక్క డిస్టిక్ నుండి రాత్రి బయలుదేరితే పొద్దున వరకు వచ్చారు. మాకు డబ్బులు లేక మేము రాలేదు. 10,000 రూపాయల జీతం కోసం మేము వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నాము. లక్షల జీతాలు తీసుకున్న వాళ్ళు మాకు పిఆర్సీ రాలేదు, డిఏ రాలేదు, మన్ను మషన్ రాలేదని కొట్లాడుతున్నారు. 10,000 జీతం ఉన్న మేము వచ్చి ధర్నా చేస్తున్నాం. దయచేసి మా వ్యవస్థ సైడ్ చూడండి, మమ్మల్ని ఆదుకోండి అని చెప్తున్నాము. రీసెంట్గా మా బెటాలియన్లో జరిగిన నాకు చెప్తున్నాను, 3 రోజులు నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చి నేను పడుకున్నాను. లీవ్ అప్లికేషన్ రాసి మా సిఓ సార్ దగ్గర తీసుకెళ్తే అసలు నువ్వు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీవి, నీకు లీవ్ లేదు, ముఖం మీద పడేసిండు, ఇప్పుడంటే ఇప్పుడు తీసేస్తా అని చెప్పేసి నానా మాటలు అన్నాడు. శరం లేదా, సిగ్గు లేదా అని చెప్పేసి మాటలు అన్నాడు. అదే ఒక రెగ్యులర్ ఎంప్లాయీలను కనుక తిడితే రెగ్యులర్ ఎంప్లాయీలకు టీఎన్జిఓలో లేదంటే పీడిఎస్సీలో ఉన్నాయి. మరి మా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీలకి ఇదొక్కటి తప్ప మాకు ఏది దిక్కు లేదు. మేము చాలానికి జీతాలకు పనిచేస్తూ అనరాని మాటలు కూడా పడుతున్నాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు మా ఈ ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేసి దయచేసి మాకు ఒక కార్పొరేషన్ అరేంజ్ చేసి కార్పొరేషన్ రూపంలో మాకు జీతాలు ఇవ్వమని కోరుతున్నాము. అలానే మాకు ఉద్యోగ భద్రత, ఇప్పుడు ఆయన కోపం వచ్చినా మేమే పోవాలి, మాకు కోపం వచ్చినా మేమే పోవాలి. ఒక సామెత ఉంది కదా, ఆ సామెతనే ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీలకు ఏ బాధ లేదు. వాళ్ళు తప్పు చేస్తే ఏమన్నంటే మెమో జారీ చేస్తారు, వాళ్ళకి ఎలాంటి తీసే అవకాశం లేదు. కానీ మాకు ఉద్యోగ భద్రత లేదు. ఊన్నా వెళ్ళిపోవాలి, వాడి కోపం వచ్చినా వెళ్ళిపోవాలి, మాకు కోపం వచ్చినా వెళ్ళిపోవాలి అనే ఉద్దేశం ఉంది. దయచేసి మాకు ఉద్యోగ భద్రత కల్పించమని కోరుతున్నాం.